Here we go. Good evening, everybody. And in today's session, we are going to cover kinds of sentences అంటే మనం కొన్నిసార్లు పెద్ద పెద్ద టాపిక్స్ మీదే ఫోకస్ పెడతాం. ఈ చిన్న వాటి మీద ఫోకస్ పెట్టాం. వెస్ వీటిని కూడా మనం ఫోకస్ పెట్టాల్సిన టైం వచ్చిందండి. సో కైండ్స్ ఆఫ్ సెంటెన్సెస్ మీద మనం లాస్ట్ టైం ఒక క్వశ్చన్ చూసాం. ఇంటరాగేటివ్ సెంటెన్స్ మీద ఒక క్వశ్చన్ అడిగారు. మళ్ళీ చూద్దాం ఈ కైండ్స్ ఆఫ్ సెంటెన్సెస్ ఏంటి అన్నది. కైండ్స్ ఆఫ్ సెంటెన్సెస్ టోటల్‌గా 5 ఉన్నాయండి. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కైండ్స్ ఆఫ్ సెంటెన్సెస్ 5. అది అసర్టివ్ సెంటెన్స్, దీన్ని డిక్లరేటివ్ సెంటెన్స్ అని కూడా అంటాం. నెక్స్ట్ ఇంటరాగేటివ్ సెంటెన్స్ నంబర్ 2. ఇంటరాగేటివ్‌లో స్పెల్లింగ్ చూడండి డబుల్ ఆర్ ఉంటుంది. ఇంపరేటివ్ సెంటెన్స్, ఎక్స్‌క్లమేటరీ సెంటెన్స్ అండ్ ఆప్టేటివ్ సెంటెన్స్ అండి. ఆప్టేటివ్ సెంటెన్స్ అన్నది కూడా ఈ మోడర్న్ డేస్‌లో యూజ్ చేస్తూ ఉన్నారు. ఫైన్. అసలు ప్రతి సెంటెన్స్ యొక్క డెఫినిషన్ ఏంటి? అంటే వాటి ఫంక్షన్ ఏంటి? వాటి ఎగ్జాంపుల్స్ ఏంటో చూద్దాం. చూడండి ఇక్కడ మనకి ఎగ్జాంపుల్స్ తీసుకుంటే ఇండియా ఈజ్ మై కంట్రీ. ఇక్కడ చూడండి ఈ సెంటెన్స్ ఇండియా గురించి ఇన్ఫర్మేషన్ ఇస్తుంది అంతే. అండ్ ఐ యామ్ హ్యాపీ. ఇక్కడ చూడండి ఐ. ఇక్కడ కూడా నా గురించి ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. సో ఇలా ఇన్ఫర్మేషన్ ఇచ్చే సెంటెన్సెస్‌ని మనం సింపుల్‌గా టెల్లింగ్ సెంటెన్స్. ఇలాంటి టెల్లింగ్ సెంటెన్సెస్‌ని మనం అసర్టివ్ లేదా డిక్లరేటివ్ సెంటెన్సెస్ అంటామండి. వీటిని జనరల్‌గా ఎలా బిగిన్ చేయాలి? ఒక సెంటెన్స్ ఇచ్చి అది అసర్టివా, ఇంటరాగేటివా, ఇంపరేటివా, ఎక్స్‌క్లమేటరీ అని ఐడెంటిఫై చేయమన్నప్పుడు మనం ఎలా ఐడెంటిఫై చేయాలి అంటే ఫస్ట్‌లో నౌన్ వస్తే అంటే ఏదైనా నేమ్ వచ్చినా తర్వాత లేదా ప్రొనౌన్ వచ్చినా. ప్రొనౌన్ అంటే మనకు తెలుసు ఆ 7 వర్డ్స్ ఐ, వి, యు, హి, షీ, ఇట్, దే. లేదా దేర్, దిస్, దట్, దీస్, దోస్ వీటిలో బిగినింగ్‌లో ఏదొచ్చినా సరే అండి అది అసర్టివ్ సెంటెన్స్ అవుతుంది. జనరల్‌గా ఒక అసర్టివ్ సెంటెన్స్‌ని ఫుల్ స్టాప్‌తో ఎండ్ చేస్తాం. నౌ లెట్ us మూవ్ ఆన్ టు ద సెకండ్ వన్. చూడండి ఇక్కడ హౌ ఆర్ యూ? క్లియర్‌గా ఇది మనకు క్వెషనింగ్ చేస్తున్న సెంటెన్స్. ఆర్ యూ రెడీ? యెస్. సో ఇలా క్వెషనింగ్ సెంటెన్సెస్‌ని మనం ఇంటరాగేటివ్ సెంటెన్సెస్ అంటామండి. ఈ ఇంటరాగేటివ్ సెంటెన్స్‌ని ఎలా బిగిన్ చేస్తాం? యెస్టర్‌డే మనం డిస్కస్ చేసాం క్వెషన్స్ అని చెప్పేసి. క్వెషన్ ట్యాగ్స్ కాంబినేషన్‌లో. ఇక్కడ మనకి డబ్ల్యూహెచ్ క్వెషన్ వర్డ్స్ అన్నా వస్తాయి బిగినింగ్‌లో. హెల్పింగ్ వర్బ్స్ అన్నా వస్తాయి. డబ్ల్యూహెచ్ క్వెషన్ వర్డ్స్ 9 ఉన్నాయి. వెన్, వేర్, వై, హౌ, వాట్, విచ్, హూస్, హూ, హూమ్. హెల్పింగ్ వర్బ్స్ 24 ఉన్నాయండి. మనం ఎన్నో సార్లు డిస్కస్ చేసుకున్నాం. 24 హెల్పింగ్ వర్బ్స్ ఉన్నాయి. అండ్ క్వెషన్ మార్క్‌తో ఎండ్ అవుతున్నాయి. ఇలాంటి వాటిని మనం ఇంటరాగేటివ్ సెంటెన్సెస్ అంటాం. అండ్ ఇంపరేటివ్ సెంటెన్స్ అంటే ఏంటో చూద్దాం. స్పీక్ ఇంగ్లీష్ అడ్వైస్ ఇవ్వడం. ప్లీజ్ కమ్ హియర్ రిక్వెస్ట్ చేయడం. ఇలా అడ్వైస్ కానీ లేదా ఆర్డర్ కానీ గెట్ అవుట్, గెట్ అప్ అని ఆర్డర్ ఇవ్వడం లేదా రిక్వెస్ట్‌ని ఎక్స్‌ప్రెస్ చేసే సెంటెన్సెస్‌ని మనం ఇంపరేటివ్ సెంటెన్సెస్ అంటామండి. చూడండి ఒక్కొక్క టైప్ ఆఫ్ సెంటెన్స్ ఒక్కొక్క రకమైన ఫంక్షన్‌ని ఎక్స్‌ప్రెస్ చేస్తూ ఉన్నాయి ఇక్కడ. వీటిని మనం ఎలా బిగిన్ చేస్తామంటే వి1 అంటే వర్బ్‌లోని ఫస్ట్ ఫార్మ్ లేదా ప్లీజ్ లేదా కైండ్లీ లేదా డోంట్. వీటితో ఇంపరేటివ్ సెంటెన్సెస్‌ని బిగిన్ చేస్తామండి. ఎండింగ్ మాత్రం ఫుల్ స్టాప్. అంటే ఎక్స్‌క్లమేటరీ సెంటెన్స్ ఏంటి? ఫోర్త్ వన్. హౌ బ్యూటిఫుల్ షీ ఈస్. చూడండి సడన్ ఫీలింగ్ వావ్! ఇట్స్ నైస్. ఇట్ ఈస్ నైస్. ఇలా ఎక్స్‌క్లమేటరీ సెంటెన్సెస్ అనేవి సడన్ ఫీలింగ్ సెంటెన్సెస్ అండి. మన ఇన్నర్ ఫీలింగ్స్‌ని ఎక్స్‌ప్రెస్ చేసేవి. మన ఫీలింగ్ యాంగర్ ఉండొచ్చు, హ్యాపీనెస్ ఉండొచ్చు, సాడ్‌నెస్ ఉండొచ్చు, ఎలాంటిదన్నా ఉండొచ్చు. వీటిని మనం జనరల్‌గా హౌ లేదా వాట్ లేదా ఇంటర్జెక్షన్స్‌తో బిగిన్ చేస్తాం. ఇంటర్జెక్షన్స్ ఓహ్! వావ్! హుర్రే! అలాస్! యురేకా! అని ఈ ఎక్స్‌క్లమేషన్ మార్క్ అండి ఎండింగ్. అండ్ ఇది మళ్ళీ ఈ రోజుల్లో మోడర్న్ డేస్‌లో యూజ్ చేస్తున్నారు. ఆప్టేటివ్ సెంటెన్స్. చూడండి ఇక్కడ మనకి మే గాడ్ బ్లెస్ యూ, హ్యాపీ జర్నీ ఇలాంటి విషెస్ కానీ, బ్లెస్సింగ్స్‌ని గానీ తెలియజేసే సెంటెన్సెస్‌ని మనం ఆప్టేటివ్ సెంటెన్సెస్ అంటాం.
సో దీస్ ఆర్ ఆప్టేటివ్ సెంటెన్సెస్. సో టోటల్గా మనం చూసింది 5 కైండ్స్ ఆఫ్ సెంటెన్సెస్. అవి అసర్టివ్, ఇంటరాగేటివ్, ఇంపరేటివ్, ఎక్స్క్లమేటరీ, ఆప్టేటివ్ సెంటెన్స్. మళ్ళీ ఆర్డర్ని ఎక్స్ప్రెస్ చేసే సెంటెన్స్ ఏమవుతుంది? ఇంపరేటివ్ సెంటెన్స్. విషెస్ని తెలియజేసే సెంటెన్స్ ఆప్టేటివ్ సెంటెన్స్. ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ని ఎలా ఎండ్ చేస్తాం? ఎక్స్క్లమేషన్ మార్క్తో. ఒక ఇంటరాగేటివ్ సెంటెన్స్ని ఎలా బిగిన్ చేస్తాం? నౌన్తోనా, ప్రొనౌన్తోనా, వర్బ్తోనా, WH క్వశ్చన్ వర్డ్తో. ఎస్, ఇలా మనకి రకరకాలుగా క్వశ్చన్స్ అడుగుతుంటారు. ఇంటరాగేటివ్ సెంటెన్స్ని వర్బ్ అన్నారు, బట్ ఓన్లీ హెల్పింగ్ వర్బ్తోనే బిగిన్ చేస్తాం, లేదా WH క్వశ్చన్స్తో బిగిన్ చేస్తాం. వెళ్ళండి, ఇప్పుడు మనం చూడాల్సింది ఏంటంటే హెల్పింగ్ వర్బ్స్ గురించి చూడబోతున్నాం. 24 హెల్పింగ్ వర్బ్స్ ఉన్నాయి. ముఖ్యంగా ఈ యామ్, ఈజ్, ఆర్, ప్రెజెంట్, పాస్ట్, వాజ్, వర్. హ్యావ్ ఫార్మ్స్ హ్యావ్, హ్యాస్, హ్యాడ్. ఈ హ్యావ్, హ్యాజ్, హ్యాడ్ తర్వాత ఎప్పుడైనా సరే వీటన్నింటి తర్వాత అంటే హ్యావ్ తర్వాత కానీ, హ్యాజ్ తర్వాత కానీ, హ్యాడ్ తర్వాత కానీ V3 యూస్ చేయాలి. 100కి 100% V3, వేరే ఫామ్ రాదండి. డూ, డస్, డిడ్ తర్వాత 100కి 100% V1 యూస్ చేసుకోవాలి మనం. V1 వస్తుంది. అండ్ మోడల్స్ అన్నింటి తర్వాత కూడా V1 యూస్ చేస్తాం. మోడల్స్ తర్వాత A to Z అన్ని మోడల్స్ తర్వాత V1 రావాలి. సో ఇక్కడ మనం డిస్కస్ చేసుకుంది ఏంటంటే హెల్పింగ్ వర్బ్స్. ఈ హెల్పింగ్ వర్బ్స్ని ఏ సందర్భంలో మనం యూజ్ చేస్తాము అన్నది తెలుసుకోవాలి. ముఖ్యంగా మోడల్స్ అండి. ఈ మోడల్స్ అన్ని ఏ సందర్భంలో యూజ్ చేస్తాము. చూడండి, ఎక్కువగా అడిగేది ఏంటంటే యూజ్డ్ టు ఎక్కువగా అడుగుతుంటారు, ఆట్ టు ఎక్కువగా అడుగుతూ ఉంటారు. యూజ్డ్ టు అన్నది మనం ఎన్నోసార్లు డిస్కస్ చేసుకున్నాం ప్రీవియస్ సెషన్స్లో. యూజ్డ్ టు అన్నది పాస్ట్ హ్యాబిట్స్ అండి, గతంలో ఉన్న అలవాట్లు. ఇప్పుడున్న హ్యాబిట్స్ కాదు, పాస్ట్, గతంలో. ఇప్పుడు లేవు ఆ హ్యాబిట్స్, కేవలం పాస్ట్లో మాత్రమే ఉన్నాయి. వీటిని డిస్కంటిన్యూడ్ హ్యాబిట్స్ అని కూడా అంటూ ఉంటారు. యూజ్డ్ టు గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఆర్ట్. ఆర్ట్ తర్వాత జనరల్గా మనం టు వాడుతుంటామండి. టు లేకుండా ఆర్ట్ అన్న వర్డ్ని మనం యూజ్ చేయలేము. ఆర్ట్ టు అన్నది 2 సందర్భాల్లో యూజ్ చేస్తాం. ఒకటి ఏంటి అంటే అడ్వైస్. యు ఆర్ట్ టు ఇంప్రూవ్ యువర్ ఇంగ్లీష్. అడ్వైస్ ఇవ్వడం, ఇలా ఆర్ట్ టు అని. యు ఆర్ట్ టు డూ ఎక్సర్సైజ్. యు ఆర్ట్ టు టేక్ ఏ వాక్. ఇవన్నీ అడ్వైస్ ఇవ్వడం. ఇంకొకటి ఏంటంటే మోరల్ ఆబ్లిగేషన్. మన ఆబ్లిగేషన్, మన కర్తవ్యాన్ని. యు ఆర్ట్ టు సర్వ్ యువర్ నేషన్. నీ దేశానికి నీవు సేవ చేయాలి. ఇలా ఆర్ట్ని యూజ్ చేస్తాం అడ్వైజ్ ఇవ్వడానికి, లేదా మోరల్ ఆబ్లిగేషన్ అండి, అంటే మన కర్తవ్యం. వెల్, క్యాన్ని ఎప్పుడు యూజ్ చేస్తాం? మన అబిలిటీ, మన స్ట్రెంగ్త్ అండి. ఇది క్యాన్ని ప్రజెంట్ లేదా ఫ్యూచర్ అబిలిటీని తెలియజేయడానికి. కేవలం ప్రజెంట్ అనే కాదండి, ఫ్యూచర్ అబిలిటీని కూడా తెలియజేస్తుంది క్యాన్. రైట్. నెక్స్ట్ కుడ్ అన్నది అబిలిటీ, ఇది పాస్ట్ అబిలిటీని తెలియజేస్తుంది. మే అన్నది ప్రాబబిలిటీ అండి, అంటే 50-50. మైట్, ఇది పాస్ట్లో ప్రాబబిలిటీ, అంటే వీఆర్ నాట్ షూర్. ఒక పని జరుగుతుందా లేదా ఇప్పుడు కానీ ఫ్యూచర్లో కానీ అన్నప్పుడు మేని, ఏమో వాళ్ళు రావచ్చేమో, అంటే 50-50 అండి. దే మే కమ్, లైక్ దట్. అండ్ ఈ క్యాను, మే, ఈ రెండు ఇటు గురించి మనం డిస్కస్ చేస్తే వీటిని పర్మిషన్ తీసుకోవడానికి, పర్మిషన్ ఇవ్వడానికి కూడా యూజ్ చేస్తామండి, క్యాన్ని, మేని. బట్ సిచ్యువేషన్ మారిపోతుంది. పర్మిషన్ ఇవ్వడానికి, పర్మిషన్ తీసుకోవడానికి రెండింటికి వస్తుంది క్యాన్, మే. బట్ క్యాన్ అన్నది ఇన్ఫార్మల్ అండి, అంటే ఫ్రెండ్స్తో, మన సేమ్ ఏజ్ ఉన్న వాళ్ళతో, మనకు తెలిసిన వాళ్ళతో. ఇన్ఫార్మల్ క్యాన్ని. మే అన్నది ఫార్మల్, అంటే మనకన్నా ఎల్డర్స్, ఆఫీసర్స్, సుపీరియర్స్, సీనియర్స్, వీళ్ళతో మనం పర్మిషన్ తీసుకోవడానికి మే యూస్ చేస్తాం. సో ఇన్ఫార్మల్, ఫార్మల్, ఇవి రెండు చాలా ఇంపార్టెంట్. అండ్ షుడ్ని మనం అడ్వైజ్ అండి, అడ్వైజ్ ఇవ్వడానికి యూస్ చేస్తాం. నెక్స్ట్
నెసెసిటీ అండి. నీడ్‌కి కూడా మనం షుడ్‌ని యూజ్ చేస్తాం. అండ్ మస్ట్‌ని తీసుకుంటే కంపల్సరీ అండి ఇంకా. ఒక పని మనం కంపల్సరీ చేయాల్సిందే. దానికి సెకండ్ థాట్ ఇంకా చేద్దామా? వద్దా? అన్న ఆలోచన కూడా ఉండొద్దు. ఇప్పుడు డాక్టర్ గారు మనకు మెడిసిన్ ఇస్తారు. దాన్ని మనం ఖచ్చితంగా తీసుకోవాల్సిందే. వేసుకోవాలా? వద్దా? అన్నది ఉండదండి పాయింట్ అక్కడ. అలాంటప్పుడు మనం మస్ట్‌ని యూజ్ చేస్తాం. యూ మస్ట్ టేక్ దిస్ మెడిసిన్ టు గెట్ వెల్ సూన్. సో, ఇలా మనం ఈ మోడల్స్‌ని యూజ్ చేస్తూ ఉంటాం. వెల్ నౌ ఒక్కసారి మళ్ళీ చూద్దాం. యూజ్డ్ టు పాస్ట్ హ్యాబిట్స్ అండి. ఇంకా కేవలం ఒకే ఒక సందర్భంలో యూజ్ చేస్తాం దీన్ని. పాస్ట్ హ్యాబిట్స్ గతంలో ఉన్న అలవాట్లకి. హార్ట్ టుని 2 సందర్భాల్లో యూజ్ చేస్తాం. అడ్వైజ్‌కి, మోరల్ ఆబ్లిగేషన్‌కి. వెల్ నౌ లెట్ అస్ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ వన్. ఇంకా మనం కవర్ చేసుకోవాల్సింది ఏంటి? లెట్స్ సీ నౌ. నిన్న మనం చూసుకున్నాం కదా! ఏవేవి పెండింగ్ ఉన్నాయి. వెళ్ళండి మీకు అష్యూరెన్స్ ఇచ్చినట్లుగానే నేను టెట్‌లో ఉన్న ప్రతి టాపిక్‌ని, సిలబస్‌లో ఉన్న ప్రతి టాపిక్‌ని గూడా కవర్ జేస్తున్నానండి. ఏది ఎక్కడ వదలడం లేదు. ఇక చూడండి వర్బ్స్, మెయిన్ వర్బ్స్, హెల్పింగ్ వర్బ్స్. ఇంతకుముందే మనం హెల్పింగ్ వర్బ్స్ గురించి చూశాం. అండ్ మెయిన్ వర్బ్స్. ఏంటా మెయిన్ వర్బ్స్? V1, V2, V3, V4, V5. ఇవి మనందరికీ తెలిసిందే. కైండ్స్ ఆఫ్ సెంటెన్సెస్ ఇప్పుడే చూశాం. వెల్ మళ్ళీ ఆ వర్బ్స్ గూడా చూద్దామండి. మెయిన్ వర్బ్స్ కూడా ఇన్ని డిస్కస్ చేసుకున్న వాళ్ళం మళ్ళీ మెయిన్ వర్బ్స్ ఒక్కటే ఎందుకు ఆపాలి మనం? మెయిన్ వర్బ్స్‌లో రెగ్యులర్ వర్బ్స్, ఇర్రెగ్యులర్ వర్బ్స్ అని 2 టైప్స్ ఆఫ్ వర్బ్స్ ఉంటాయండి. అసలు రెగ్యులర్ వర్బ్స్ అంటే ఏంటి? ఇర్రెగ్యులర్ వర్బ్స్ అంటే ఏంటో చూద్దాం ఫస్ట్. యాక్చువల్‌గా ఈ వర్బ్సే చాలా చాలా ఇంపార్టెంట్ మనకి. సో, ఇప్పుడు మనం మెయిన్ వర్బ్స్‌ని చూడబోతున్నామండి. V1, V2, V3, V4, V5. రైట్ ఇదిగోండి. సో, ఇక్కడున్నయన్నీ గూడా మనకి వర్బ్సే. ఆ వర్బ్స్‌ని చూద్దాం. So here we have the verbs. మనకి మెయిన్ వర్బ్స్ అని చెప్పేసి రైట్ అండి. రెగ్యులర్ వర్బ్స్, ఇర్రెగ్యులర్ వర్బ్స్. మెయిన్ వర్బ్స్‌లో మనకి 2 టైప్స్ ఆఫ్ వర్బ్స్ ఉన్నాయి. రెగ్యులర్ వర్బ్స్, ఇర్రెగ్యులర్ వర్బ్స్ అంటే ఏంటో చూద్దాం. మీరు ఒక్కసారి ఇక్కడ V2, V3 స్పెల్లింగ్ ఎండ్ మీద ఫోకస్ పెట్టండి. ఈడీ వచ్చింది. ఆస్క్, ఆస్క్డ్, ఆస్క్డ్. V2 అండ్ V3 ఎండింగ్‌లో ఈడీ వచ్చింది. నెక్స్ట్ యాక్సెప్ట్ V2 అండ్ V3 ఎండింగ్‌లో ఈడీ వచ్చింది. యాక్సెప్టెడ్, యాక్సెప్టెడ్. సో, ఇలా V2 అండ్ V3 ఎండింగ్‌లో ఈడీ వస్తే దాన్ని మనం రెగ్యులర్ వర్బ్స్ అంటాం. ఇలా మనకి ఎన్నో రెగ్యులర్ వర్బ్స్ ఉన్నాయండి ఇక్కడ. ఆస్క్, ఆస్క్డ్, ఆస్క్డ్, యాక్సెప్ట్, యాక్సెప్టెడ్, యాక్సెప్టెడ్. అండ్ V4, V5 కూడా ఉన్నాయి. ప్రతి V4కి ఇంగ్ యాడ్ చేస్తాం. ప్రతి V5కి ఎస్ ఫార్మ్ యాడ్ చేస్తాం. అంటే ఇక్కడ ఆస్కింగ్, ఆస్క్స్, యాక్సెప్టింగ్, యాక్సెప్ట్స్, క్లోజ్డ్, క్లోజ్డ్, క్లోజింగ్, క్లోజెస్, కంపేర్, కంపేర్డ్, కంపేర్డ్, కంపేరింగ్, కంపేర్స్, డై, డైడ్, డైడ్, డయింగ్, డైస్. సో, ఇలా వీటన్నింటిని కూడా మనం రెగ్యులర్ వర్బ్స్ అంటాం. యెస్. ఇక ఎన్నో ఉన్నాయండి ఇక మనకి. ఆల్ దీస్ ఆర్ రెగ్యులర్ వర్బ్స్. సో, రెగ్యులర్ వర్బ్స్ ఎలా ఫార్మ్ అవుతాయంటే V2 అండ్ V3 ఎండింగ్‌లో ఈడీ యాడ్ చేయడం వల్ల ఫార్మ్ అవుతాయి. వెల్ మళ్ళీ ఇర్రెగ్యులర్ వర్బ్స్ ఏంటి? ఇక చూడండి V2 అండ్ V3 ఎండింగ్‌లో ఈడీ లేదు చూడండి. స్వీప్డ్ అనలేదు స్వెప్ట్. ఇక్కడ కూడా స్వెప్ట్ లైక్ దిస్. నౌ డ్రింక్, డ్రాంక్, డ్రంక్, సింగ్, సాంగ్, సంగ్, పుట్, కట్. ఈ ఇర్రెగ్యులర్ వర్బ్స్‌లో మనకి ఈడీ కనిపించదు. ఇవి 3 డిఫరెంట్ ఫార్మ్స్‌లో ఫార్మ్ అవుతాయి ఇర్రెగ్యులర్ వర్బ్స్. ఏంటి ఆ 3 డిఫరెంట్ ఫార్మ్స్ అన్నది చూద్దాం.
క్యాచ్, కాట్, కాట్. V2 V3 సేమ్ గా ఉన్నాయి. ఈడీ లేవు. ఈడీ లేకుండా V2 అండ్ V3 సేమ్ గా ఉన్నాయండి. టీచ్, టాట్, టాట్. టెల్, టోల్డ్, టోల్డ్. కీప్, కెప్ట్, కెప్ట్. కమ్, కేమ్, కమ్. బ్రింగ్, బ్రాట్, బ్రాట్. సో ఇలా మనకి V2 V3 అంటే ప్రతిసారి V2 V3 సేమ్ గా ఉంటాయని అనుకోవద్దండి. కొన్నిసార్లు మనకి ఏవైనా 2 V1 V2 V3లో ఏవైనా 2 సేమ్ గా ఉంటాయి. ఇక చూడండి ఇది బికమ్, బికేమ్, మళ్ళీ బికమ్. V1 V3 సేమ్ గా ఉన్నాయి. చాలా సందర్భాల్లో అయితే V2 V3 సేమ్ గా ఉంటాయి. రేర్ గా V1 అండ్ V3 సేమ్ గా ఉంటాయండి. ఇది వన్ టైప్ ఆఫ్ ఇర్రెగ్యులర్ వర్బ్స్. ఇంకొక టైప్ ఏంటో చూద్దాం. మొత్తం 3 టైప్స్ ఉంటాయి ఇక్కడ ఇర్రెగ్యులర్ లో. గో, వెంట్, గాన్. గోయింగ్, గోస్. స్పీక్, స్పోక్, స్పోకెన్. స్పీకింగ్, స్పీక్స్. డూ, డిడ్, డన్. డూయింగ్, డస్. ఫైన్. అంటే ఇక్కడ V1 V2 V3 అన్ని డిఫరెంట్ గా ఉన్నాయి. ఇక్కడ సేమ్ అన్న మాటనే లేదు. ఆ ఛాన్సే లేదు. మేక్, మేడ్, మేడ్. వేర్, వియర్ కాదండి, ఇది వేర్, ఓర్, ఓన్. గ్రో, గ్రూ, గ్రోన్. ఈట్, ఎట్, ఈటెన్. లైక్ దిస్. సో ఏవైనా 2 ఫార్మ్స్ ఏముంటాయి, లేకపోతే అన్నిటికీ అన్ని డిఫరెంట్గా ఉంటాయి, లేదంటే అన్నిటికీ అన్ని సేమ్గా ఉంటాయండి. ఎస్, ఇప్పుడు మనం సేమ్గా తీసుకుంటే కట్, కట్, కట్. పుట్, పుట్, పుట్. షట్, షట్, షట్. స్ప్రెడ్, స్ప్రెడ్, స్ప్రెడ్. ఇంక ఇవి సేమ్గా ఉంటాయి. సో ఇలా ఈ విధంగా మనకి ఇర్రెగ్యులర్ వర్బ్స్ అనేవి ఫామ్ అవుతుంటాయి 3 వేస్లో. ఇవన్నీ తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్ అండి. వెల్, అండ్ ఇప్పుడు మనం ఫైనల్ టాపిక్. ప్రతి టాపిక్ని మనం టచ్ చేసాం, ప్రతి టాపిక్ని డిస్కస్ చేసుకున్నాం. ఇంకా మీకు ఏమైనా టాపిక్ కావాలి అనుకుంటే నేను టుమారో ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. అండ్ ఈ రోజుతో మనం అన్ని టాపిక్స్ కవర్ అయిపోతాయి. చూడండి, మీకు అన్ని టాపిక్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తానన్నాను. ఏ రోజు గ్యాప్ లేకుండా ప్రతిరోజు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూనే ఉన్నాను. ఎస్, అమౌంట్ తీసుకొని రెగ్యులర్గా చెప్పే వాళ్ళు కూడా ఇంత డెడికేషన్, ఇంత కమిట్మెంట్ చూపిస్తారని నేను అనుకోవడం లేదండి. ఎందుకంటే మీకు నేను ప్రామిస్ చేశాను, చెప్తాను అని. సో నా సిచ్యువేషన్, నా హెల్త్ కండిషన్ ఎలా ఉన్నా సరే అన్నీ పక్కకు పెట్టేసుకొని మీ అందరికీ నేను చెప్పాలి అని అనుకున్నవి చెప్తున్నాను, చెప్పానండి. ఇవి కేవలం టెట్ దగ్గరే ఎండ్ అవ్వదు. ఇది కేవలం టెట్ దగ్గరే ఎండ్ అవ్వదు. ఫర్ ఎవర్ మీకు ఈ వీడియోస్ చాలా చాలా హెల్ప్ఫుల్గా ఉంటాయి. నా హంబుల్ రిక్వెస్ట్ ఏంటంటే ఈ వీడియోస్ని ఎవరితో షేర్ చేసుకోవద్దండి. ఎందుకంటే మీరు పే చేసి వింటూ ఉన్నారు. సో వేరే వాళ్ళకి ఎవ్వరికి కూడా దయచేసి ఈ వీడియోస్ని ఎప్పుడు కూడా షేర్ చేయొద్దు. ఇన్ కేస్ ఏమన్నా చేసి ఉంటే వాటిని ఇంకా ఆపేసేయండి అక్కడే, లేదంటే డిలీట్ చేసేయండి. ఫైన్ అండి. నౌ లెట్ us see దిస్ లాస్ట్ టాపిక్ అండి. ఇంకా మనకున్న ఒకే ఒక టాపిక్, అదేంటంటే ఫ్రేజ్. వాట్ ఈజ్ ఫ్రేజ్ అన్నది చూద్దాం. రైట్ అండి, ఇదిగోండి ఫ్రేజ్ అంటే క్లాజ్కి ఆపోజిట్ అండి, క్వైట్ ఆపోజిట్. మనం క్లాసెస్ గురించి చూసాం. క్లాస్ అంటే ఏంటిది? సబ్జెక్టు వర్బు ఉండేది క్లాస్. మళ్ళీ ఫ్రేజ్ అంటే క్లాస్‌కి ఆపోజిట్ అంటే ఏంటిది? ఇక్కడ సబ్జెక్టు ఉండదు, వర్బు ఉండదు, ఏవి ఉండదండి. అటు సబ్జెక్టు ఉండదు, నో సబ్జెక్ట్, నో వర్బ్. నెయిదర్ సబ్జెక్ట్ నార్ వర్బ్. అటు సబ్జెక్టు ఉండదు, ఇటు వర్బు ఉండని పార్ట్స్‌ని మనం ఫ్రేజ్ అంటాం. రైట్ నౌ లెట్ us see this. మనకి ఫ్రేజెస్‌లో అసలు ఎన్ని రకాలు ఏంటి? అవి వన్ బై వన్ చూద్దామండి. నౌన్ ఫ్రేజ్ ఉంది. ఓకే, ఫైన్. I will take a box. Right? Types of phrases చూద్దాం. So types of phrases. Right, we have noun phrase అండి. Next, adjective phrase. Adjective phrase. Next, verb phrase.
వర్బ్ ఫ్రేజ్‌లో కంపల్సరీగా వర్బ్ ఉంటది. బట్ వేరే ఫ్రేజెస్‌లో వర్బ్, సబ్జెక్ట్ ఉండదు. ఎందుకంటే ఆ పేరులోనే వర్బ్ ఉంది కాబట్టి దానికి మాత్రమే వర్బ్ యూజ్ చేసుకుంటామండి. అడ్వర్బ్ ఫ్రేజ్, ప్రిపోజిషన్ ఫ్రేజ్. ఈ ఫ్రేజెస్ అండి. 1, 2, 3, 4, 5 ఫ్రేజెస్. ఈ 5 ఫ్రేజెస్ ఇప్పుడు మనం డిస్కస్ చేసుకుందాం. ఈ టాపిక్స్ అన్నీ నేర్చుకోవడం, ఎక్స్‌ప్లెయిన్ చేయడం అంత ఈజీ విషయాలు కావు ఇవన్నీ కూడా. Right. Now, you can see it very clearly and I will increase the font size. Here we go. So, noun phrase, adjective phrase, verb phrase, adverb phrase, preposition phrase. ఏంటి ఇవన్నీ ఎలా ఎలా ఏర్పడతాయి అన్నది చూద్దాం. నౌన్ ఫ్రేజ్ కావాలి అంటే ఒక అడ్జెక్టివ్ కావాలండి, గుర్తుపెట్టుకోండి. అడ్జెక్టివ్ ప్లస్ నౌన్ వస్తే నౌన్ ఫ్రేజ్ వస్తుంది. ఇప్పుడు చూడండి, ఓల్డ్ అడ్జెక్టివ్, లేడీ, ఓల్డ్ లేడీ. సో, ఇలా ఒక అడ్జెక్టివ్ వచ్చింది, ఒక నౌన్ వచ్చింది. దీన్నే మనం నౌన్ ఫ్రేజ్ అంటాం. సో, గుర్తుపెట్టుకోండి ఈజీగా. నౌన్ ఫ్రేజ్ అంటే ఒక అడ్జెక్టివ్ లేదా ఒక నౌన్ వస్తది. లేదా మోడిఫైయర్స్ అని గూడా అంటారు. మోడిఫైయర్స్ అంటే ఏంటి? ఓకే. ఇది ఒక పాయింట్ కదా! సో, మోడిఫైయర్స్ అంటే సమ్, ఏ, యాన్, వన్ ఇలాంటి వర్డ్స్ వచ్చి నౌన్ వచ్చినా కూడా మై బుక్ కూడా ఒక నౌన్ ఫ్రేజ్ అవుతుంది. నౌన్ ఫ్రేజ్‌లో ఖచ్చితంగా నౌన్ ఉండాలండి. ఆ నౌనే హెడ్ వర్డ్ అంటే మెయిన్ వర్డ్. సో, ఇలా నౌన్ ఫ్రేజెస్‌ని మనం ఫార్మ్ చేస్తాం. అడ్జెక్టివ్ వస్తుంది, నౌన్ వస్తుంది. ఒక అడ్జెక్టివ్ రావచ్చు, 2 అడ్జెక్టివ్స్ కూడా రావచ్చు. 2, 3 అడ్జెక్టివ్స్ రావచ్చు. లేదంటే ఇలా ఆర్టికల్ కూడా రావచ్చు. అన్ ఓల్డ్ లేడీ. సో, ఆర్టికల్ వచ్చి, అడ్జెక్టివ్ వచ్చి, నౌన్ కూడా వస్తుందండి. అది నౌన్ ఫ్రేజ్. అంటే నౌన్ ఫ్రేజ్ ఎక్కడెక్కడ ఉంటుంది సెంటెన్స్‌లో అంటే జనరల్‌గా సబ్జెక్ట్ ప్లేస్‌లోనన్నా, ఆబ్జెక్ట్ ప్లేస్‌లోనన్నా. మళ్ళీ ఆబ్జెక్ట్ అంటే వర్బ్ తర్వాత. డైరెక్ట్ ఆబ్జెక్ట్ అన్నా, ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ అన్నా. సో, డైరెక్ట్ ఆబ్జెక్ట్ అంటే ఏంటి? మళ్ళీ ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ అంటే ఏంటి? డైరెక్ట్ అంటే థింగ్స్ అండి. ఇండైరెక్ట్ అంటే పర్సన్. సో, ఇలా మనకి ఆబ్జెక్ట్స్ రకరకాలుగా ఈ ఫ్రేజెస్ ఉంటాయి. అడ్జెక్టివ్ ఫ్రేజ్ అంటే ఏంటో చూద్దాం. అడ్జెక్టివ్ ఫ్రేజ్ అంటే కంపల్సరీగా అడ్జెక్టివ్ ఉంటుంది. అడ్జెక్టివ్‌తో పాటు ఒక అడ్వర్బ్ వస్తుందండి. అడ్వర్బ్ ప్లస్ అడ్జెక్టివ్ వస్తే అడ్జెక్టివ్ ఫ్రేజ్ అవుతుంది. ఒక అడ్వర్బ్ తీసుకుంటే చూడండి, వెరీ, రైట్? వెరీ హాట్, ఫినిష్. హాట్ అన్నది అడ్జెక్టివ్ అయింది. వెరీ అన్నది అడ్వర్బ్ అయ్యింది. మీరు ఏ అడ్వర్బ్, ఏ అడ్జెక్టివ్ తీసుకొని 2 కంబైన్ చేసేస్తే అది అడ్జెక్టివ్ ఫ్రేజ్ అవుతుందండి. దట్ ఈస్ కాల్డ్ అడ్జెక్టివ్ ఫ్రేజ్. నౌ ఇంకొక రకంగా కూడా ఈ అడ్జెక్టివ్ ఫ్రేజెస్ ఉంటాయి. అదేంటంటే ద చైర్ మేడ్ ఆఫ్ వుడ్. ఇక చూడు, మేడ్ ఆఫ్ వుడ్ ఇలా ఉంటుంది. ఒకటి, ఒక రకమైన ఫార్మేషన్ ఎలా అంటే అడ్వర్బ్ వచ్చి అడ్జెక్టివ్ వస్తుంది. ఇంకొక రకమైన ఫార్మేషన్ ఏంటంటే మేడ్ ఆఫ్ చైర్ అంటే ఏంటి? ఇది మేడ్ ఆఫ్ వుడ్ అన్నది చైర్ గురించి చెప్తుందంటే నౌన్‌ని డిస్క్రైబ్ చేస్తుంది కాబట్టి అడ్జెక్టివ్ ఫ్రేజ్ అయింది. అడ్జెక్టివ్ అంటే ఏంటిది? నౌన్‌ని డిస్క్రైబ్ చేయడం. ఫ్రేజ్ అంటే వర్బ్ ఉండకపోవడం. సో, ఇక్కడ వర్బ్ లేదు, సబ్జెక్టు లేదు. ఇక్కడున్న మేడ్ ఆఫ్ వుడ్ అన్నది నౌన్‌ని డిస్క్రైబ్ చేస్తుంది కాబట్టి అడ్జెక్టివ్ ఫ్రేజ్ అయింది. సో, ఈ విధంగా అడ్జెక్టివ్ ఫ్రేజెస్ ఉంటాయి. వర్బ్ ఫ్రేజ్ ఓకే అండి, ఫైన్. ఒక హెల్పింగ్ వర్బ్ ఉంటది. తర్వాత మెయిన్ వర్బ్ ఉంటది. అంటే ఏంటిది? ఈజ్ ప్లేయింగ్. షీ ఈజ్ ప్లేయింగ్ చూడండి, ఇది హెల్పింగ్ వర్బ్, ఇది మెయిన్ వర్బ్. జనరల్‌గా మెయిన్ వర్బ్ అన్నది లాస్ట్‌లో వస్తుంది. వర్బ్ స్ట్రింగ్ అని గూడా అనొచ్చు దీన్ని. వర్బ్ ఫ్రేజ్ అన్నా అనొచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొకటి తీసుకుంటే మనం హాస్ బీన్ ప్లేయింగ్. ఇదంతా కూడా వర్బ్ ఫ్రేజ్ అండి. వర్బ్ ఫ్రేజ్ అంటే మనకి హెల్పింగ్ వర్బ్ ఉంటుంది, మెయిన్ వర్బ్ ఉంటుంది. దట్ ఈస్ వర్బ్ ఫ్రేజ్. నౌ అడ్వర్బ్ ఫ్రేజ్.
సో, అడ్వర్బ్ ఫ్రేజ్ అంటే ఏంటి? ఇప్పుడు చూడండి. షీ స్పోక్ కాన్ఫిడెంట్‌లీ. షీ స్పోక్ కాన్ఫిడెంట్‌లీ. ఇక్కడ కాన్ఫిడెంట్‌లీ అన్నదేంటిది? అడ్వర్బ్ అయ్యింది. ఎందుకు? స్పోక్ అయిన వర్బ్ గురించి చెప్పింది కాబట్టి. సో, ఈ కాన్ఫిడెంట్‌లీకి బదులుగా నేను సేమ్ మీనింగ్ వచ్చే విత్ కాన్ఫిడెన్స్ తీసుకుంటాను. చూడండి. విత్ కాన్ఫిడెన్స్. కాన్ఫిడెంట్‌లీ అన్న అడ్వర్బ్ ప్లేస్‌లో నేను దీన్ని యూజ్ చేశాను. సో, ఇది అడ్వర్బ్ ఫ్రేజ్ అవుతుంది. బికాస్ ఇది అడ్వర్బ్ ఫంక్షన్ చేస్తుంది కదా! ఎలా స్పోక్ చేసింది? విత్ కాన్ఫిడెన్స్. సో, వర్బ్ గురించి చెప్తుంది విత్ కాన్ఫిడెన్స్ అన్నది. కాబట్టి ఇది అడ్వర్బ్ అయిందండి. అండ్ జనరల్‌గా ఈ అడ్వర్బ్‌లో మనకి ప్లేసు, టైము ఇలాంటివి ఉంటాయి. ప్లేస్‌ని తెలియజేసే ఎక్స్‌ప్రెషన్స్, టైమ్‌ని ఎక్స్‌ప్రెస్ చేసే ఎక్స్‌ప్రెషన్స్ ఉంటాయి. అండ్ ప్రిపోజిషన్ ఫ్రేజ్ అండి. రైట్. సింపుల్ అండి. ద బుక్ ఈజ్ ఆన్ ద టేబుల్. ఇది ప్రిపోజిషన్ ఫ్రేజ్. జనరల్‌గా ప్రిపోజిషన్ ఫ్రేజ్ అంటే ప్రిపోజిషన్‌తో స్టార్ట్ అయ్యి నౌన్‌తో ఎండ్ అవుతుంది. లైక్ థిస్. చూడండి. ఆన్ ద టేబుల్ ఇది ప్రిపోజిషన్ ఫ్రేజ్ అవుతుంది. సో, ఇవన్నీ కూడా మనం ఫ్రేజెస్ అండి. ఫ్రేజెస్ గురించి డిస్కస్ చేసుకుందాం. మళ్ళీ ఒకసారి చూద్దాం. నౌన్ ఫ్రేజ్ అంటే నౌన్ కంపల్సరీ ఉంటుంది. కానీ ఆ నౌన్‌కి ముందు ఒక అడ్జెక్టివ్ ఉంటది. అడ్జెక్టివ్ ఫ్రేజ్ అంటే అడ్జెక్టివ్ కంపల్సరీ ఉంటుంది. ఆ అడ్జెక్టివ్ ముందు అడ్వర్బ్ ఉంటది. వర్బ్ ఫ్రేజ్ అంటే వర్బ్ కంపల్సరీ ఉంటది. అడ్వర్బ్ ఫ్రేజ్ అంటే నౌన్ వర్బ్ గురించి చెప్తుందండి. అలాంటి పార్ట్‌నే అడ్వర్బ్ ఫ్రేజ్. ప్రిపోజిషన్ ఫ్రేజ్ ఇది ప్లేస్‌ని తెలియజేస్తుంది. ఆన్ ద టేబుల్ లైక్స్. సో, ఇది ప్రిపోజిషన్ ఫ్రేజ్. సో, ఇక్కడ మనకి నౌన్ ఫ్రేజ్ గురించి తీసుకుంటే ఎలా ఉంటది చూడండి. ఇలాంటి వర్డ్స్ వస్తాయండి నౌన్ ఫ్రేజ్‌లో. ఏ, ద, దిస్, సమ్, మై, టు ఏ నంబర్ అయినా సరే అలా వస్తుంది. అడ్జెక్టివ్ ఫ్రేజ్ ఇంతకుముందు మనం చూసాం. ఒక అడ్వర్బ్, ఒక అడ్జెక్టివ్. ఒక అడ్వర్బ్, ఒక అడ్జెక్టివ్. అడ్వర్బ్, అడ్జెక్టివ్ ఇలా ఉంటాయి జనరల్‌గా. లేదా హాఫ్ వస్తుంది జనరల్‌గా. ఆఫ్ ద డార్క్, ఆఫ్ హర్ వర్క్ ఇలాంటివి గూడా ఉంటాయండి అడ్జెక్టివ్. ఇది గుర్తుపెట్టుకోండి. చాలా చాలా ఇంపార్టెంట్. దాన్ లేదా యాజ్ ఇవి అడ్జెక్టివ్ ఫ్రేజెస్ అండి. ఫాస్టర్ దాన్ ఎ బుల్లెట్, యాజ్ స్వీట్ యాజ్ హనీ వీటిని కూడా అడ్జెక్టివ్ ఫ్రేజెస్ అంటాం. దాన్, యాజ్ కంపారేటివ్‌కి యూజ్ చేస్తాం దాన్, పాజిటివ్‌కి యూజ్ చేస్తాం యాజ్ అలా. అండ్ నౌ ఫుల్ ఆఫ్ ఎనర్జీ ఇలాంటివి. నౌ లెట్ అస్ సీ వర్బ్ ఫ్రేజ్. సో, వర్బ్ ఫ్రేజ్‌లో మనకి ఒక హెల్పింగ్ వర్బ్ ఉంటుంది. ఒక మెయిన్ వర్బ్ ఉంటుంది. చూడండి ఈజ్ స్టడీయింగ్ ఇక్కడ. హెల్పింగ్ వర్బ్ ఈజ్, స్టడీయింగ్ మెయిన్ వర్బ్. హావ్ ఫినిష్డ్. హావ్ హెల్పింగ్ వర్బ్, ఫినిష్డ్ మెయిన్ వర్బ్. హావ్ బీన్ వెయిటింగ్. ఇదంతా కూడా వర్బ్ ఫ్రేజ్ అవుతుంది. వర్బ్ ఫ్రేజ్‌లో ఖచ్చితంగా హెల్పింగ్ వర్బ్, మెయిన్ వర్బ్ ఉండాలి. వర్బ్ ఫ్రేజ్. కొన్నిసార్లు గ్యాప్ వస్తుంది చూడండి. వి హావ్ డెఫినైట్‌లీ సీన్ దిస్ బిఫోర్. చూడండి హావ్ తర్వాత సీన్. డెఫినైట్‌లీ అన్నది ఇక్కడ వర్బ్ కాదు కాబట్టి ఇది వర్బ్ ఫ్రేజ్‌లోకి రాదండి. హావ్ సీన్ కొన్నిసార్లు మనం వర్బ్ ఫ్రేజ్‌లో ఉన్న హెల్పింగ్ వర్బ్, మెయిన్ వర్బ్‌ని సెపరేట్ చేస్తాం. హాస్ ద మెయిల్ అరైవ్డ్ యెట్. చూడండి హాస్ హెల్పింగ్ వర్బ్, అరైవ్డ్ ఇవి సెపరేట్ చేశాం. కొన్నిసార్లు సెపరేట్ చేయాల్సొస్తుందండి వాటిని.
అండ్ అవాయిడ్ హెల్పింగ్ వర్బ్ ఓవర్‌లోడ్. ఎక్కువగా హెల్పింగ్ వర్బ్స్‌ని మనం యూజ్ చేయకూడదు. టూ మెనీ హెల్పింగ్ వర్బ్స్ కెన్ మేక్ యువర్ సెంటెన్స్ ఫీల్ వీక్ ఆర్ వర్డీ. చూడండి ఇప్పుడు ద కమిటీ విల్ బి మేకింగ్ ఏ డిసిజన్ సూన్. విల్ బి మేకింగ్ ఇంత తీసుకునే బదులు ద కమిటీ డిసైడ్స్ సూన్ ఆర్ విల్ డిసైడ్. అంటే అంత లెంతీగా వర్బ్ ఫ్రేజ్‌ని పెట్టొద్దు అని చెప్తున్నారు. అలా పెట్టడం న్యాచురల్‌గా ఉండదు. అడ్వర్బ్ ఫ్రేజ్. అడ్వర్బ్ ఫ్రేజ్‌లో ఎలా ఉంటుంది చూడండి. ఒక అడ్వర్బ్ ఇది. ఇంకొక అడ్వర్బ్. అడ్వర్బ్ ప్లస్ అడ్వర్బ్. వెరీ అన్నది అడ్వర్బ్ మనందరికీ తెలుసు. క్విక్లీ అన్నది అడ్వర్బ్ రైట్. అడ్వర్బ్ ఫ్రేజ్ అయిపోయింది. అండ్ ఆన్ ద సోఫా ఇది అడ్వర్బ్ ఫ్రేజ్ అయింది. ఎందుకు తెలుసా? ఇక్కడ స్లెప్ట్ ఎక్కడ పడుకున్నది? ప్లేస్ గురించి చెప్తుంది కాబట్టి వేర్ ఆన్ ద సోఫా. కాబట్టి అడ్వర్బ్ ఫ్రేజ్ అండి. సో, ఈ అడ్వర్బ్ ఫ్రేజెస్ అన్నయి మేనర్ అంటే విత్ గ్రేట్ ఎంథూసియాజం. ప్లేస్ అంటే రైట్ దేర్ ఆన్ ద కౌంటర్. టైమ్ ఇన్ ఏ ఫ్యూ అవర్స్. ఇలా మేనర్, టైమ్ వీటిని తెలియజేసేప్పుడు అడ్వర్బ్ ఫ్రేజెస్ అవుతాయండి. ఎవ్రీ సింగిల్ డే ఇలాంటివి. అడ్వర్బ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ. మనం టైప్స్ ఆఫ్ అడ్వర్బ్స్ చూసాం చూడండి అలా. ఆ టైప్స్ ఆఫ్ అడ్వర్బ్స్‌లో మనం టైమ్ అవన్నీ చూసాము. అదే విధంగా ఇక్కడ అడ్వర్బ్ ఫ్రేజెస్‌లో కూడా ఉంటాయి. అండ్ ప్రిపోజిషనల్ ఫ్రేజ్ అండి. సింపుల్ ప్రిపోజిషనల్ ఫ్రేజ్‌లో ఒక ఫస్ట్ ప్రిపోజిషన్ ఉంటది. తర్వాత నౌన్‌తో ఎండ్ అవుతది. ఇన్ ద హౌస్. ఇప్పుడు చూడండి. ఈ ప్రిపోజిషనల్ ఫ్రేజెస్‌ని మనం చూడండి. ద బుక్ ఆన్ ద షెల్ఫ్ ఈజ్ మైన్. ఆన్ ద షెల్ఫ్. బుక్ ఆన్ ద షెల్ఫ్. సో, ఇలాంటివి కొన్ని అడ్జెక్టివ్ ఫ్రేజెస్ అవుతూ ఉంటాయండి. ఎందుకంటే నౌన్ పక్కలో ఉంది కాబట్టి. విచ్ బుక్? ద వన్ ఆన్ ద షెల్ఫ్. సో, ఈ యొక్క ప్రిపోజిషనల్ ఫ్రేజెస్ కొన్ని అడ్జెక్టివ్‌గా ఉంటాయి. కొన్ని అడ్వర్బ్‌గా ఉంటాయి. ఎలా గుర్తుపట్టాలి అంటే నౌన్ తర్వాత వచ్చిందనుకోండి అలా. అడ్వర్బ్‌గా ఉంటాయి. జనరల్‌గా ప్రిపోజిషన్ కావాలి అంటే హెల్పింగ్ వర్బ్ ఉందనుకోండి అప్పుడు మనకి ప్రిపోజిషనల్ ఫ్రేజ్ అవుతుంది. టైమ్ లైక్ దిస్. సో, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఫ్రేజెస్ అండి. 5 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్రేజెస్. సో, డన్. దట్స్ ఆల్ వి హావ్. సో, మనకున్న ప్రతి టాపిక్‌ని కూడా కవర్ చేసుకున్నాం. మీకు ఇంకేమైనా టాపిక్ కావాలి అంటే చెప్పండి. నేను టుమారో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇంకా మీకేమైనా టాపిక్ ఏదన్నా డౌట్స్ ఉంటే కూడా నేను 31st వరకి చెప్తానని చెప్పాను. సో, 31st వరకి చెప్తాను. అంటే టుమారో లాస్ట్ సెషన్. మీరందరికీ కూడా ఏం డౌట్స్ లేవు అంటే ఇంక టుమారో నేను కొన్ని ప్రీవియస్ పేపర్స్ తీసుకొని ఆ ప్రీవియస్ పేపర్స్‌ని ఎక్స్‌ప్లెయిన్ చేస్తానండి. థాంక్ యూ. థాంక్ యూ సో మచ్ ఎవ్రీబడీ. సీ యూ టుమారో. ద లాస్ట్ డే.